హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ క్లాసెస్. 5th ఫిబ్రవరి డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జేఎస్ పాయింట్స్. మొత్తం ఈరోజు మనకు ఒక 9 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. అందులో వెరీ ఫేమస్ పాలిటీ, ఆర్ట్ అండ్ కల్చరల్ అండ్ స్పేస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదర్స్ అండ్ గ్రామీ అవార్డ్స్ అని చెప్పేసి వెరీ ఫేమస్ ఆర్టికల్స్ మనకి ఈరోజు వార్తల్లో ఉన్నాయి. ఒక ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉన్న డే అని చెప్పేసి చెప్పొచ్చు రానున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ లేదా గ్రూప్ 2 ప్రిలిమ్స్ లోపల. సో ఫస్ట్ చూస్తే గ్రామీ అవార్డ్స్ ఇండియన్స్కి మొత్తం 6 అవార్డ్స్ వచ్చినాయండి. సో జాకిర్ హుస్సేన్కి 3 వచ్చినాయి, రాకేష్ చౌరాసియా అని చెప్పేసి 2 వచ్చినాయి. సో కాబట్టి వెరీ ఫేమస్. గ్రామీ అవార్డ్స్ చూస్తే మనకు లాస్ ఏంజల్స్లో ఇస్తారు, వార్షిక అవార్డ్స్ అని చెప్పేసి పిలుస్తాం. సంగీత రంగంలో ఆస్కార్స్ అని చెప్పేసి తరచుగా మనం పేర్కొంటాం. సో ఫస్ట్ చూస్తే బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అని చెప్పేసి, సో మనకి మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో దిస్ మూమెంట్ అనే ఆల్బమ్కి వచ్చింది. దీన్ని శక్తి బ్యాండ్ అనేది రూపొందించింది. శంకర్ మహాదేవన్ ప్లస్ జాకిర్ హుస్సేన్ అని చెప్పేసి తబలా యొక్క వెరీ ఫేమస్. సో శంకర్ మహాదేవన్ అండ్ జాకిర్ హుస్సేన్ యొక్క శక్తి బ్యాండ్ అనేది గెలుచుకుంది దిస్ మూమెంట్ యొక్క ఆల్బమ్కి. దిస్ మూమెంట్ అనేది ఆల్బమ్ పేరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో బెస్ట్ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్ కాబట్టి కంపల్సరీ ఇది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా అవార్డ్స్ చూస్తే మనకు బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ అనేది ఒక సాంగ్కి వచ్చింది. సో మనకి పాస్టో సాంగ్ అని చెప్పేసి జాకిర్ హుస్సేన్ ప్లస్ రాకేష్ చౌరాసియా, ఇంకొక అమెరికా వాళ్ళు ఇద్దరు ఉంటారు, బెలా ఫ్లేక్ ప్లస్ ఎడ్గర్ మేయర్ అని చెప్పేసి సమిష్టిగా వచ్చింది. సో మన జాకిర్ హుస్సేన్కి 2వ అవార్డు అని చెప్పేసి చెప్పొచ్చు ఇదే ఇయర్ లోపల. నెక్స్ట్ బెస్ట్ కాంటెంపరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్ వచ్చేసి యాజ్ వి స్పీక్ అనే ఆల్బమ్కి వచ్చింది. సో ఇందులో జాకిర్ హుస్సేన్ ప్లస్ రాకేష్ చౌరాసియాతో పాటు మరొకసారి బెలా ఫ్లేక్ ప్లస్ ఎడ్గర్ మేయర్ అని చెప్పేసి అమెరికన్స్ ఉన్నారు. సో మనకు చూస్తే రాకేష్కు 2వ అవార్డు, జాకిర్ హుస్సేన్కు 3 అవార్డ్స్, శంకర్ మహాదేవన్కు 1 కాబట్టి మొత్తం మీద 6 అవార్డ్స్ రావడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ వీటిని బై హార్ట్ చేయాలి కంపల్సరీ. దిస్ మూమెంట్ వచ్చేసి బెస్ట్ ఆల్బమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. యాజ్ వి స్పీక్ వచ్చేసి బెస్ట్ ఆల్బమే కానీ మనకు కంటెంపరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్ అని చెప్పేసి చూసుకోవాలి. ఇంకోటి పాస్టో సాంగ్ వచ్చేసి బెస్ట్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తం 3 అవార్డ్స్ కేటగిరీస్. బట్ మనకు పర్సన్ చూస్తే మొత్తం మీద 6 అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఆస్కార్ అవార్డ్స్తో మనం పోలుస్తాం సంగీతం లోపల. కాబట్టి ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంది, అందులో ఇండియన్స్ కాబట్టి. సో సాంగ్ ఏంటి? పాస్టో. దిస్ మూమెంట్ ఆల్బమ్, యాజ్ వి స్పీక్ వచ్చేసి ఆల్బమ్. సో రాకేష్ చౌరాసియా, జాకిర్ హుస్సేన్, శంకర్ మహాదేవన్ అని చెప్పేసి ఈజీగా మనకి పేర్లు పెద్ద ఇబ్బంది లేవు. శంకర్ మహాదేవన్ అందరికీ తెలుసు, జాకిర్ హుస్సేన్ తబలా దృష్ట్యా అందరికీ తెలుసు, రాకేష్ అని చెప్పేసి తెలుసు. మొత్తం మీద 6 అవార్డ్స్, జాకిర్ హుస్సేన్కి 3, రాకేష్కి 2, మన శంకర్ మహాదేవన్కి 1 అని చెప్పేసి వెరీ బ్యూటిఫుల్ మూమెంట్ అని చెప్పేసి అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో మనం మంచి మూమెంట్ గురించి మాట్లాడుతున్నాం అని చెప్పేసి యాజ్ వి స్పీక్ అని చెప్పేసి అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో గ్రేట్ మూమెంట్ ఫర్ ఇండియా మూమెంట్ అని చెప్పేసి ఉంది, మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వి స్పీక్ అని చెప్పేసి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ సాంగ్ ఏంటి? పాస్టో అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ మనకు రేపు ఇన్ఫ్యాక్ట్ లోక్సభ, రాజ్యసభ లోపల మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఉంది. మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఉంది కాబట్టి సో మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ మోషన్ ఆఫ్ థ్యాంక్స్కు అందరూ కంపల్సరీ హాజరు కావాలి, ఓటింగ్లో రావాలని చెప్పేసి బీజేపీ పార్టీ ఆయా ఎంపీలకు విప్ అనేది దాఖలు చేసింది. సో విప్ జారీ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. విప్ వచ్చేసి వెరీ ఫేమస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. 1 లైన్, 2 లైన్, 3 లైన్ విప్స్ అని చెప్పేసి ఉంటాయి. మనం డిస్కస్ చేస్తాం విప్ అంటే ఎవరని చెప్పేసి, ఆ 1 లైన్, 2 లైన్, 3 లైన్ యొక్క ఇష్యూ ఏంటని చెప్పి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చూస్తే మనకు బడ్జెట్ అనేది ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రపతి యొక్క ఉమ్మడి సమావేశం మనకు ఇన్ఫ్యాక్ట్ పిలిచి బడ్జెట్ మనకు స్టార్ట్ అవుతుంది, సెషన్స్ అనేవి. సో ఉభయ సభలను ఉద్దేశించి ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రపతి గారు ప్రసంగం చేస్తారు. ప్రసంగం మనకి అయిపోయిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రసంగం మీద డిస్కషన్స్ పెట్టుకుంటాం మనం. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించినప్పటికీ డిస్కషన్స్ అనేది అలాగుంటుంది. లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. సో మనకు ఈ ప్రసంగం మీద చర్చ ఉంటుంది కదా. సో చర్చకి చివరి సమాధానం చెప్పేది ప్రధానమంత్రి చెప్తాడు. ఇది మనకు జిఎస్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో మోషన్ ఆఫ్ థ్యాంక్స్ మనకు
నెక్స్ట్ ఓటింగ్ ఉంటుంది, లోక్సభలో ఉంటుంది, రాజ్యసభలో కూడా ఉంటుంది. సో ఒకవేళ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ కనుక ఓడిపోతే గవర్నమెంట్ రాజీనామా చేయాల్సిందే. ఎందుకోసం మనకు ప్రసంగం లోపల ఏముంటుంది, గవర్నమెంట్ యొక్క పాలసీ ఉంటుంది, గవర్నమెంట్ యొక్క విజయాలు ఉంటాయి. సో విధానం మీద చర్చ కాబట్టి విధానం మనకు చర్చలో ఓటింగ్కి ఓడిపోయినట్లయితే విధానం ఓడిపోయింది కాబట్టి సభకి విశ్వాసం లేదని చెప్పేసి భావించి ప్రభుత్వం రాజీనామా చేయాల్సిందే లోక్సభలో కనుక ఓడిపోతే. ఎందుకోసం మనకు 75 సబ్ క్లాస్ 3 అని చెప్పేసి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ లోక్సభకు వహించాల్సి ఉంటుంది కాబట్టి లోక్సభలో కనుక విశ్వాసం లేకుంటే రాజీనామా చేయాల్సిందే మంత్రిమండలి. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇన్ఫ్యాక్ట్ ఏది ఈ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనేది దేంతోని ప్రధానమంత్రి యొక్క ఆన్సర్తోని మనకు ఇన్ఫ్యాక్ట్ తర్వాత ఓటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో దీన్ని అంబేద్కర్ యొక్క తెలివి చూస్తే మనం ప్రతి ఇయర్ కూడా గవర్నమెంట్ యొక్క విశ్వాసాన్ని మనం టెస్ట్ చేస్తున్నాం. దేని ద్వారా, మోషన్ ఆఫ్ ది థ్యాంక్స్ ద్వారా. ప్రతి ఇయర్ కంపల్సరీ బడ్జెట్ ఉంటుంది కాబట్టి బడ్జెట్కు ముందు ఉభయ సభల ప్రసంగం ఉంటుంది కాబట్టి రాష్ట్రపతి గారిది. సో ఓటింగ్ ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ యొక్క విశ్వాసం సభలో టెస్టింగ్ మనం చేయవచ్చు త్రూ ది మోషన్ ఆఫ్ ది థ్యాంక్స్. కాబట్టి దీన్ని జనరల్గా మనము ఇన్ఫార్మల్ స్ట్రెంగ్త్ని టెస్ట్ చేయడం అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఫార్మల్గా మనకు నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ అని చెప్పేసి ఉంటుంది. అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టి ఆమోదిస్తే గవర్నమెంట్ రాజీనామా చేయాలి, అది మనకు ఫార్మల్గా ఉంటుంది. ఇదేమో ఇన్ఫార్మల్, మనం నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ అని చెప్పేసి పేరు చెప్పట్లే కానీ ఇన్ఫార్మల్గా మనం అదే కండక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పొచ్చు. కాబట్టి దీన్ని ఇన్ఫార్మల్ టెస్ట్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ అని చెప్పేసి కూడా పిలుస్తాం మోషన్ ఆఫ్ ది థ్యాంక్స్ని. నెక్స్ట్ వెరీ ఫేమస్ రీతు బహిరి అని చెప్పేసి ఒక మహిళా సీజేగా చీఫ్ జస్టిస్గా అపాయింట్మెంట్ అయింది. రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ చేయడం జరిగింది. దేనికి అంటే ఉత్తరాఖండ్ హైకోర్టుకి. సో ఉత్తరాఖండ్ హైకోర్టు యొక్క తొలి మహిళా చీఫ్ జస్టిస్గా రీతు బహ్రు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి కాదు, గవర్నర్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ అది. సో ఎవరు చేస్తారు, ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రపతి అపాయింట్మెంట్ చేస్తారు, మరి ప్రమాణ స్వీకారం చేయించేది గవర్నర్ అని చెప్పేసి మనకు నెంబర్ ఆఫ్ టైం జిఎస్లో ఈ ప్రశ్న వచ్చి ఉంటుంది. సో ప్రజెంట్ పనిచేస్తున్న మహిళా సీజే లోపల ఈమె రెండవదని చెప్పేసి చెప్పొచ్చు. ఇంకొకరు ఎవరున్నారు మనకు అంటే గుజరాత్ హైకోర్టు ఉంది కదా, గుజరాత్ హైకోర్టుకి సునీత అగర్వాల్ అని చెప్పేసి పనిచేస్తుంది. ఈమె మనకు అవసరమే కంపల్సరీ. సో మనకి మహిళా జడ్జెస్ తక్కువ కాబట్టి ఇద్దరే కాబట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకరేమో గుజరాత్ సునీత అగర్వాల్ అని చెప్పేసి, ఇంకొక వ్యక్తి రీతు బహిరి అని చెప్పేసి ఈమె పంజాబ్ హర్యానా హైకోర్టుకి యాక్టింగ్ సీజేగా పనిచేసి ఇప్పుడు రెగ్యులర్ సీజేగా ఉత్తరాఖండ్కు వెళ్ళిపోయింది. సో మనకు ఇండియాలో చూస్తే ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఒక హైకోర్టు చూస్తే లీలా సేతు అని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్కి పనిచేస్తూ 1990s ఆ ప్రాంతం లోపల ఫస్ట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉమెన్ అంటే లీలా సేతు అని చెప్పేసి వస్తుంది. సో కంపల్సరీ అదైతే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ విప్ అని చెప్పేసి మనం అంటే దాన్ని స్కిప్ చేసినాం. సో విప్ వాస్తవంగా ఈ విప్ గురించి మనం డిస్కస్ చేయాలి, బట్ మనం ఇన్ఫ్యాక్ట్ ఆ ఓటింగ్ గట్రా అది డిస్కస్ చేసినాం. సో విప్ చూసినట్లయితే ఇన్ఫ్యాక్ట్ లోక్సభలో రాజ్యసభలో ఉంటారు, ప్రతి పార్టీకి ఉంటారు. ఆ పార్టీలో సీనియర్ నాయకుడిని, సభా నాయకుడు కాదు మళ్ళీ, సో సభా నాయకుడు కాకుండా ఇంకొక వ్యక్తిని పార్టీ చీఫ్ విప్గా నియామకం చేసుకుంటారు. మోస్ట్లీ సీనియర్ వ్యక్తి ఎవరు ఉంటే వాళ్ళకే నియామకం చేస్తారు. వాళ్ళు పార్టీ సభ్యులు సభలలో క్రమశిక్షణగా ఉండేటందుకు వీళ్ళు కృషి చేస్తారు, అలా చూస్తారు ఉండేలా కూడా. సో మనకు 1 లైన్ విప్ అని చెప్పేసి ఉంటుంది. 1 లైన్ సభా నాయకుడు కాదు, సభా నాయకుడు వేరు, పార్టీ చీఫ్ విప్ వేరు. సో 1 లైన్ అని చెప్పేసి వీళ్ళు ఇష్యూ చేస్తే గిట్ట వీళ్ళు ఓటింగ్ గురించి సమాచారాన్ని అందించటము, ఇగో రేపు ఓటింగ్ ఉందని చెప్పి చెప్పడము, ఆడ వస్తే రావచ్చు లేకుంటే లేదు, వాళ్ళ ఇష్టం అది. 2 లైన్స్ విప్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఓటింగ్కు హాజరు కమ్మని, ఓటింగ్కు హాజరు కమ్మని, వాళ్ళు ఎటైనా ఓటేసుకోవచ్చు, ఓటింగ్కు హాజరు కమ్మని. 3 లైన్స్ విప్ అని చెప్పేసి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కంపల్సరీ రావాలి, ఓటింగ్లో పాల్గొనాలి, ఎటువైపు ఓటు వేయమంటే పార్టీ అటువైపే ఓటు వేయాలి. దీన్ని మనము వాస్తవంగా ఎంపీల యొక్క 19th 1A సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి పిలుస్తాంగా, దాన్ని ఉల్లంఘన చేసినట్టుగా మనం భావించవచ్చు. బట్ మనకి ఇది ఎందుకోసం అంటే ఇది మన రాజ్యాంగంలో పొందుపరిచారు అంటే విప్ అనే పదం మనకు వాస్తవంగా రాజ్యాంగంలో లేదు.
పార్లమెంటు చట్టము చేయలేదు, సభ రూల్స్లో కూడా లేదట, కేవలము అది సాంప్రదాయం పరంగా వస్తుంది. ఇటువంటి ఏర్పాటు 3 లైన్స్ విప్ జారీ చేసినప్పుడు ఆయనకు మాట్లాడే హక్కు కోల్పోతాడు, పార్టీకి అనుగుణంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్కి నాకు వ్యతిరేకంగా ఓటు వేయాలని లోపల ఉన్నప్పటికీ నా పార్టీ కనుక విప్ జారీ చేస్తే నేను వేయలేను, నా వాయిస్ వాళ్ళు నొక్కినట్టే కదా. సో నా యొక్క 19th 1A ఆర్టికల్ ఉల్లంఘన అవుతుందని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది ఒకరు అంతకుముందు. సుప్రీంకోర్టు ఏమన్నది, సో ఇవన్నీ మనకు పార్టీ ఫిరాయింపు చేయొద్దు అని చెప్పేసి ప్రభుత్వం యొక్క స్థిరత్వం కోసం అని చెప్పేసి ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి 3 లైన్స్ విప్ అనేది 19th 1Aని ఉల్లంఘన చేయదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఏంది, 3 లైన్స్ విప్ జారీ చేసినట్లంటే ఓటింగ్కు హాజరు కావాలి, పార్టీ ఎటువైపు ఓటు వేయమంటే అటువైపు ఓటు వేయాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా. ఇటువంటి ఏర్పాటు ఎందుకంటే మనకు ప్రభుత్వం యొక్క స్థిరత్వం ముఖ్యం కాబట్టి ప్రజాస్వామ్యంలో దానికోసం అని చెప్పేసి ఏర్పాటు చేస్తారు. 3 లైన్స్ విప్ జారీ చేసినాక పార్టీకి అగనిస్ట్గా ఓటు వేస్తే ఇట్ట పార్టీ అధ్యక్షుడు స్పీకర్కి రాజ్యసభ చైర్మన్కి కంప్లైంట్ చేస్తే సో పార్టీ ఫిరాయింపు చట్టం కింద డిస్క్వాలిఫై అతను అయిపోతాడని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ భారత్ శ్రీ అని చెప్పేసి మనకి ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు. సో భారత్ శ్రీ ఇది మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. 23rd 24 బడ్జెట్ ప్రసంగం లోపలనే భారత్ శ్రీ గురించి పేర్కొన్నారు. ఏంటిది, భారత్ షేర్డ్ రిపాజిటరీ ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో పురాతన శాసనాలన్నీ డిజిటలైజ్ చేసేందుకు ఒక మ్యూజియాన్ని మనం ఎపిగ్రఫీ మ్యూజియం అని చెప్పేసి పిలుస్తాం. మనం హైదరాబాద్లో ఉన్న సాలార్ జంగ్ మ్యూజియంలో ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా స్టార్ట్ చేస్తుంది, అదే భారత్ శ్రీ అని చెప్పేసి పిలుస్తాం. పురాతన శాసనాలని డిజిటలైజ్ చేసేందుకు ఉన్న మ్యూజియం పేరు భారత్ శ్రీ అని చెప్పేసి ఎక్కడ ఉంది, హైదరాబాద్లో. కాబట్టి తెలంగాణ వాళ్ళ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏపీ వాళ్ళకు కూడా అవసరమే. సో ఫస్ట్ ఎపిగ్రఫీ మ్యూజియం అని చెప్పేసి పిలుస్తాం. అన్ని శాసనాలని డిజిటలైజ్ చేస్తారు, అక్కడ మనకు ఎగ్జిబిట్ కూడా చేస్తారు, అదే భారత్ శ్రీ అని చెప్పేసి పిలుస్తాం. షేర్డ్ రిపాజిటరీ అయ్యి అంటే మనకు ఇన్స్క్రిప్షన్ అని చెప్పేసి వస్తుంది, శాసనం అని చెప్పేసి తెలుగులో అర్థం వస్తుంది. తర్వాత సో మరొకసారి మనకు వ్యోమిత్ర వార్తల్లో ఉంది. సో వ్యోమిత్ర ఏంటి అంటే ఒక హ్యూమనాయిడ్ రోబో ఇది. ఇన్ఫ్యాక్ట్ మన గగనయాన్ మిషన్లో దీన్ని పంపిస్తున్నాము. ఈరోజు మన వార్త ఏంటి, పిఐ ప్రకారం చూస్తే దీన్ని సో ఈ రోబోని 2024 3rd క్వార్టర్లో పంపిస్తారట. 2025లో సో ఫస్ట్ గగనయాన్ మిషన్ అని చెప్పేసి మనము మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపడుతున్నాము. అది 25లో ఈ ఇయర్స్ కోసం అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తున్నాము. సో వ్యోమిత్ర అనే రోబో చూస్తే మనకి సాంస్క్రిట్ వర్డ్ వ్యోమ అంటే మనకు స్పేస్ అని చెప్పేసి అర్థం వస్తుంది, మిత్ర అంటే ఫ్రెండ్ అని చెప్పేసి అర్థం వస్తుంది అని చెప్పేసి మనకు ఆ పిఐవి ఆర్టికల్ పేర్కొంటుంది. సో 3rd క్వార్టర్లో వ్యోమిత్ర పోతే 25th ఇయర్లో మనం పోతాం అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఆ ఆర్టికల్ మనకు చెప్తుంది. ఇదే మనకు ఇది వ్యోమిత్ర అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్, ఒక వ్యక్తి మనకి వార్తల్లో ఉన్నాడు, ఒలెగ్ కొనోనెంకో అని చెప్పేసి పిలుస్తాం. సో ఒలెగ్ కొనోనెంకో రష్యా యొక్క కాస్మోనటు. సో ఇన్ఫ్యాక్ట్ ఇతను అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా రికార్డు సృష్టించిండని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 878 days and 12 hours 878 days plus 12 hours అని చెప్పేసి తన రష్యా యొక్క వ్యక్తి ఇంతకుముందు గెన్నెడీ అని చెప్పేసి ఉండే, ఆయనే 878 days 11 hours 50 seconds ఎంతో మొత్తం ఉన్నాడు. ఆయన మొత్తమే ఎవరు ఆ గెన్నెడీని దాటి పడేసి ఒలెగ్ కొనోనెంకో అని చెప్పేసి సో రష్యా మనకు అత్యధిక కాలం అంతరిక్షంలో ఉన్నాడని చెప్పేసి రికార్డ్ సృష్టించిండు. ఈయన ఇంకొక కొన్ని రోజులు ఉండొచ్చు కాబట్టి 1000 రోజులుగా ఫస్ట్ పర్సన్గా ఇతను రికార్డు చేయవచ్చు అని చెప్పేసి మనకు ఆ హిందూ ఆర్టికల్ చెప్తుంది. సో ఒలెగ్ కొనోనెంకో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, లెగ్ వెళ్ళి వేసిండని చెప్పేసి అలా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్లా పదాలు కఠినంగా ఉన్నప్పుడు పూర్తిగా వచ్చేంత వరకు చదవనవసరం లేదు. ఒలెగ్ కొనోనెంకో అని చెప్పేసి మనకు ఒక 3-4 times చదువుతాం. ఇప్పుడు ఒక 1 month అయిపోతుంది, మర్చిపోతాం. బట్ మనకి లెగ్ వేసిన అని చెప్పేసి ఒక వాక్య రూపంలో గుర్తుపెట్టుకుంటే 4 ఆప్షన్లో ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. ఇది మనం మెయిన్స్లో వెళ్ళి రాసేది ఈ పదం అయితే ఏం లేదు. సో ఇటువంటి పదాలు మనం జస్ట్ చిన్న ట్రిక్స్తో గుర్తుపెట్టుకోవాలి, మైండ్ని ఎక్కువ స్ట్రెచ్ చేయొద్దు అనవసర విషయాల్లో. రైట్, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి ఒక మనకు ఫంగస్ వార్తల్లో ఉంది, దాని పేరు క్యాండిడా ఐరిస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఒక ఫంగస్ ద్వారా వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. అమెరికాలో విజృంభణ చేస్తుంది అట. సో ఇది వెరీ ఫస్ట్ టైం మనకి జపాన్లో 2000
9లో వచ్చిందట. జస్ట్ జపాన్లో వచ్చింది 2009లో ఫస్ట్ అయితే, ఇప్పుడు వచ్చింది మాత్రం అమెరికా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రపంచంలో వెరీ ఫస్ట్ టైం అమెరికా శాస్త్రవేత్తలు 3D ప్రింటెడ్ బ్రెయిన్ టిష్యూని తయారు చేసిండు. సో ఇది ఈ అల్జీమర్స్ రోగం ఉన్న వాళ్ళకి కానీ, పార్కిన్సన్స్ రోగం ఉన్న వాళ్ళకి కానీ, న్యూరో సంబంధిత వ్యాధులకు కానీ ఇది బాగా అయితే పనికి వస్తుంది. మనం ఇంతకుముందు ఒక క్లాస్ చేసి ఉన్నాము రివిజన్ సిరీస్ లోపల 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ కానీ, 3D ప్రింటెడ్ కార్నియా అని చెప్పేసి కానీ. సో అందులో మనం రాసుకోవాలి 3D ప్రింటెడ్ బ్రెయిన్ టిష్యూ వచ్చేసి వెరీ ఫస్ట్ టైం అమెరికా వాళ్ళని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం 4 ఆర్టికల్స్ ఉన్నాయి ఈరోజు. ఒకటి వ్యోమిత్ర అని చెప్పేసి 24 చార్డు క్వార్టర్లో పంపిస్తున్నాము, 25లో మనుషులు పంపిస్తుంది ఇస్రో వచ్చేసి. ఒలెగ్ కోనోనెంకో అని చెప్పేసి అత్యధిక కాలము అంతరిక్షంలో గడిపిన వ్యక్తిగా రికార్డు సృష్టించిండు. కొంచెం ఈ రోజులు గుర్తుపెట్టుకోవాలి, టీఎస్పీఎస్సీ ఫోకస్ చేయవచ్చు బహుశా. క్యాండిడా ఆరిస్ అని చెప్పేసి ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అమెరికాలో విజృంభణ చేస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ చూస్తే మనకు అమెరికా వాళ్ళే 3D ప్రింటెడ్ బ్రెయిన్ టిష్యూని వెరీ ఫస్ట్ టైం ప్రపంచంలో ఆవిష్కరణ కాబట్టి దేశం పేరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూస్తే రిపోర్ట్స్ మనకి వార్తల్లో ఉంది. అత్యంత రద్దీ గల నగరాల జాబితా అని చెప్పేసి టామ్ సంస్థ ఇచ్చింది. సో మనకి స్కిప్ చేయొచ్చు అని చెప్పేసి అని రాసిన బ్రాకెట్లో స్కిప్ అని చెప్పి రాసిన అంటే అంతగానో మంది అవసరం లేదని చెప్పి చెప్పొచ్చు. బట్ ఇక్కడ చూస్తే నగరాలు ఏమున్నాయి అంటే లండన్ ఉంది ఫస్ట్, సెకండ్ది డాబ్లిన్ అని చెప్పేసి ఐర్లాండ్ రాజధాని ఉన్నది, థర్డ్ది టొరంటో అని చెప్పేసి ఉన్నది, 6th బెంగళూరు ఉన్నది. ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. 7th చూస్తే మనకు పూణే అని చెప్పేసి ఉన్నది. సో మనకు ముంబై ఢిల్లీ లేవండి, అంటే అవి నెక్స్ట్ ప్లేస్లో ఉండొచ్చు కానీ 6th ప్లేస్ బెంగళూరు అని చెప్పేసి, 7th వచ్చేసి పూణే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఫస్ట్ చూస్తే రద్దీ ఉన్న నగరం ఏంటి బెంగళూరు అని చెప్పేసి, సెకండ్ పూణే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ తెలంగాణ చూస్తే రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ అని చెప్పేసి మన ఫేమస్ అందశ్రీ యొక్క గేయాన్ని గవర్నమెంట్ అఫీషియల్గా ఆమోదించిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. మనకు ఇందులో చూస్తే సో గ్రామీ అవార్డ్స్ అయితే వెరీ వెరీ ఫేమస్ అండి. ఏంటి దిస్ మూమెంట్ అని చెప్పేసి, పాస్ట్ సాంగ్ అని చెప్పేసి, యాజ్ వి స్పీక్ అని చెప్పేసి 3 ఆల్బమ్స్ ఉన్నాయి. సో వ్యక్తులు మనకు రాకేష్ చౌరాసి అని చెప్పేసి శంకర్ మహాదేవన్ ప్లస్ జాకిర్ హుస్సేన్ అని చెప్పేసి మనకు కనిపిస్తాడు. అది ప్లస్ ఓలెగ్ అని చెప్పేసి మనకు ఇది అంతరిక్షంలో అత్యధిక కాలం అని చెప్పేసి అది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 3D ప్రింటెడ్ బ్రెయిన్ టిష్యూ అమెరికా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత విప్పిది పెద్దగా మనకి అది జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది, కరెంట్ అఫైర్స్ ఏం కాదు కానీ. నెక్స్ట్ రీతు బహిరి అని చెప్పేసి వెరీ ఫేమస్, మన ఉత్తరాఖండ్కి హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా వచ్చింది ఫస్ట్ మహిళ ఉత్తరాఖండ్ దృష్టి అని చెప్పేసి. ప్రజెంట్ ఇండియాలో సెకండ్ మహిళ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవి మనకి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.